ప్రాపర్టీస్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అమ్మేవాళ్ళైనా, కొనేవాళ్ళైనా. అయితే వీటి మీద నేను చాలా రకాల వీడియోస్ చేశాను యూట్యూబ్‌లో వాటిట్లో. షార్ట్స్ కూడా ఉన్నాయి. అవి చూసుకోండి. ఇప్పుడు చెప్తున్న పాయింట్ ఏంటంటే, కేస్ పెండింగ్ ఉన్నప్పుడు ప్రాపర్టీ కొనుక్కుంటే అది బయర్స్ రిస్కే అవుతుందనమాట. అయితే ఇక్కడ నేను ఈ కేస్ డీటెయిల్స్ మీకు క్యాప్షన్‌లో ఇస్తాను. కేస్ సైటేషన్ ఇస్తే దాంట్లో మీరు చూసుకోండి. వెరిఫై చేసుకోండి. ఆ కేస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఆ కేస్ చదివితే తెలుస్తుంది. అయితే నేను క్లుప్తంగా చెప్తాను. ఎక్స్ అనేవాడు వైకి ప్రాపర్టీ అమ్మాలని చెప్పి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తాడు. తర్వాత అగ్రిమెంట్ చేసిన తర్వాత వాడికి అమ్మాలని ఉద్దేశం లేదని చెప్పి అమ్మనని చెప్పేస్తాడు. అమ్మనని చెప్పేసరికి వై అనేవాడు అగ్రిమెంట్ కంప్లీట్ చేయలేదు కాబట్టి, కాంట్రాక్ట్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఆయన కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ కేసు పెండింగ్ ఉన్నప్పుడే ఎక్స్ ఏం చేస్తాడు, జెడ్కి ప్రాపర్టీ అమ్మేస్తాడనమాట. జెడ్కి ప్రాపర్టీ అమ్మినప్పుడు జెడ్ హ్యాపీగా రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకొని కూర్చుని ఉంటాడనమాట. వై కేసు అంతా అయిపోయాక వై గెలుస్తాడు ఆ కేసులో. ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం మీరు చేయలేదు కాబట్టి ఎక్స్ ఓడిపోవడం జరుగుతుంది, వై గెలవడం జరుగుతుందనమాట. అయితే వై వెళ్ళి పొజిషన్ అడిగేసరికి జెడ్ ఉంటాడు ఆ పొజిషన్‌లో. జెడ్ పొజిషన్ నుంచి తీసుకోవాలంటే జెడ్ కోర్టుకి వచ్చి అడిగితే మీరు కేసు ఉందని తెలిసిన తర్వాత కూడా మీరు కొనుక్కోవడం అది మీది పొరపాటు. ఆ ప్రాపర్టీ వైకి అప్పచెప్పాల్సిందే అని చెప్పి కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందండి.